డాక్టర్ గారు, మా పాపకి 10 ఇయర్స్, 5వ తరగతి చదువుతుంది. మా పాప వంగిపోతూ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. స్కూల్ బ్యాగులు మోయటం వల్ల పిల్లల్లో ఇలా అవుతుందని అంటున్నారు. వయసు పెరిగే కొద్దీ అదే సెట్ అవుతుందని అంటున్నారు. కానీ గూని లాంటిది వస్తుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య గారు సమాధానం అందిస్తారు. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, పాప చిన్న వయసు, 10 సంవత్సరాల వయసు. ఈ స్కూల్ బ్యాగ్స్ విషయానికి వస్తే, ఈ స్కూల్ బ్యాగ్స్ మనం చూస్తున్నాం చాలా బరువు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలు అది పెద్ద కేజీలు మోసుకొని వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, ఈ స్కూల్ బ్యాగ్స్ వలన పిల్లల్లో కొన్ని అనర్థాలు రావడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ వెన్ను వంకర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వెన్ను వంకరలు అంటే వెన్ను ఒక పక్కకు వంగిపోవడం కానీ, లేకపోతే ముందుకు వంగిపోవడం కానీ. ముందుకు వంగడాన్నే మనం గూనె అంటాం. సో స్కూల్ బ్యాగ్స్ యొక్క బరువు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వెన్ను వంకర్లు వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. అదే కాకుండా ఈ స్కూల్ బ్యాగ్స్ వలన ఈ నడుము నొప్పులు రావడం కానీ, ఈ భుజాల మధ్యలో నొప్పులు రావడం కానీ ఎక్కువగా, అంటే మనం ఇదే పనిగా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాప, ఇంకా పిల్లలు 15 సంవత్సరాలు 17 సంవత్సరాల వరకు ఈ స్కూల్ బ్యాగ్స్ వేసుకొని స్కూల్స్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం చూస్తూ ఉంటాం. వీటి వలన మనకి ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ప్రతి 2 వెన్నుపూసల మధ్య, అంటే నడుములో బోన్స్ మధ్యలో ఉండే కుషన్ లాంటి పదార్థాన్ని మనం డిస్క్ అంటాం. సో ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు, అంటే డిస్క్ అరుగుదల రావడం, లేకపోతే డిస్క్ ఒక్కొక్కసారి పక్కకు జరిగి ఈ నరాలని ప్రెస్ చేయడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో స్కూల్ బ్యాగ్స్ వలన ఇటువంటి అనర్థాలు ఉన్నాయి. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, స్కూల్ బ్యాగ్స్ మనం తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ స్కూల్ బ్యాగ్స్ ఎలా ఉండాలి అని చూసినట్లయితే, మనం ఈ స్కూల్ బ్యాగ్ని తప్పనిసరిగా ప్రతి 2 భుజాల మీద వేసుకోవాలి. ఒక భుజం మీద వేసుకున్నట్లయితే డెఫినెట్గా వెన్ను మీద ఒత్తిడి ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో స్కూల్ బ్యాగ్ని 2 భుజాల మీదకి వేసుకోవాలి. రెండోది ఏంటంటే, స్కూల్ బ్యాగ్ యొక్క బరువుని మనం గుర్తించాలి. ఈ స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల బరువులో 10 నుంచి 15% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక 30 kgs వెయిట్ ఉన్నట్లయితే ఈ స్కూల్ బ్యాగ్ వెయిట్ 3 to 4 kgs కంటే ఎక్కువ ఉండడం మంచిది కాదు. సో పిల్లల బరువులో 10 నుంచి 15% కంటే ఎక్కువ ఉండకూడదు. అంతేకాకుండా ఈ బ్యాగ్లో మనకి పుస్తకాలు ఎలా పెట్టుకోవాలి అని మనం చూసినట్లయితే, మనకి లావుగా ఉన్న పుస్తకాలు మనం బ్యాగ్ తగిలించుకున్నప్పుడు మన వెన్నుకు దగ్గరగా ఉండేటట్లు అమర్చుకోవాలి. సో లావుగా ఉన్న పుస్తకాలు వెన్నుకు దగ్గరగా పెట్టుకోవాలి. సన్నగా ఉన్న పుస్తకాలు ఈ బ్యాగ్ ఆఖరి భాగంలో, వెనకాల భాగంలో పెట్టుకోవాలి. సో ఇది తప్పనిసరిగా పేరెంట్స్ చూసుకోవాలి, మన టీచర్స్ కూడా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పాప ముందుకి వంగిపోతుంది, గూనేమో అని చెప్పి అనుమానంగా ఉంది అని అంటున్నారు. దీనికి ఏంటంటే, మనం తప్పనిసరిగా ఎక్స్రేస్ అవి తీసుకొని అసలు ఈ వెన్ను వంకరలు ఏదన్నా ఉన్నాయా, ముందుకు వంగిపోతుందా లేకపోతే ఒకవేళ పక్కకు వంగిపోతుందా అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇటువంటి వెన్ను వంకరలు ఉన్నట్లయితే అవి వయసుతో సరి అవడం అనేది ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే, ఈ పిల్లలు పెరిగే కొద్దీ ఈ వెన్ను వంకరలు ఇంకా పెరుగుతాయి. అంటే మీ పాపకి 10 సంవత్సరాల వయసే అన్నారు, వీళ్ళు తప్పనిసరిగా ఇంకా పెరుగుతారు. సో ఈ వెన్ను వంకర నిజంగా ఉన్నట్లయితే మీ పాప పెరిగే కొద్దీ ఈ వెన్ను వంకర ఇంకా పెరుగుతుంది. సో అందు గురించి మీరు అశ్రద్ధ చేయకుండా దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ, స్పైన్ సర్జన్ని కానీ కలిసినట్లయితే ఈ స్పైన్కి సంబంధించిన ఎక్స్రేస్ తీసుకుంటారు. ఆ ఎక్స్రేస్లో మనకి ఏదైనా వెన్ను వంకరలు ఏదైనా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ వెన్ను వంకరలు ఉంటే అది ఎంత సివియర్గా ఉన్నది అనే దాన్ని బట్టి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెన్ను వంకరలు మైల్డ్గానే ఉన్నట్లయితే దాన్ని ప్రస్తుతానికి ఏమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరండి. కానీ రెగ్యులర్గా ప్రతి 6 నెలలకి ఒకసారి ఎక్స్రేస్ తీసుకొని ఈ వంకరలు ఏమన్నా పెరుగుతున్నాయా అనేది చూస్తారు. ఒకవేళ నిజంగా వెన్ను వంకర సివియర్గా ఉన్నట్లయితే, ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ఈ వెన్ను వంకరని సరిచేయడం అనేది చేస్తాం.